కర్నూలు బస్సు ప్రమాదానికి డ్రైవర్స్కి ప్రయాణికులకి కోఆర్డినేషన్ లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ప్రయాణికులు బస్సు ఎక్కిన తర్వాత ప్రయాణికులకు డ్రైవర్కి మధ్యలో ఓ డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. దాంతో ప్రయాణికులు డ్రైవర్కి ఏం జరిగినా చెప్పడానికి టైం పడుతుంది. ఆలోపే జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఒక్కో బస్సుకి ఒక్కో చోట ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. సీట్ల కింద ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. అక్కడి నుంచి ప్రయాణికులు బయటకు వెళ్లడం కష్టం. ఇటు ఎమర్జెన్సీ అలారం ఉంటే ఇలాంటి ఘటనలు జరిగే ముందు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బస్సులో ఉంటే ప్రమాద తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. అసలు బస్సులో ప్రమాదానికి గల కారణాలపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. కర్నూలులో కావేరీ ట్రావెల్స్ మంటల్లో చిక్కుకుపోయింది. పూర్తిగా అందులో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా చనిపోయారు. మరి కొంతమందికి తీవ్ర గాయాలవ్వడంతో స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే ప్రధానంగా ఈ బస్సుల్లో మంటలు చెలరేగినప్పుడు మంటల తీవ్రత అధికంగా అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణాలని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే సాధారణంగా బస్సుల్లోకి ఇలాంటి స్లీపర్ బస్సెస్లోకి ఎగ్జిట్ అంటే ఎంటర్ అయిన దగ్గర నుంచి అటు డ్రైవర్కి అదేవిధంగా ప్రయాణికులకి ఎలా కోఆర్డినేషన్ అనేది ఉంటుందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ డ్రైవర్ కూర్చున్నటువంటి ప్లేస్ డ్రైవర్తో పాటు ఎక్స్ట్రా డ్రైవర్ కావచ్చు, అదేవిధంగా తనకి ఒక అసిస్టెంట్ కావచ్చు ఇక్కడ కూర్చుంటారు. ఎప్పుడైతే నైట్ ఈ బస్సెస్ ట్రావెల్ చేస్తూ ఉంటాయో ఆ టైంలో పూర్తిగా లోపల ఉన్నటువంటి వాళ్ళంతా గాఢ నిద్రలో ఉంటారు. ఈ డోర్ని పూర్తిగా క్లోజ్ చేస్తారు. ప్రస్తుతం నేను ఈ డోర్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేసిన ఎగ్జాక్ట్గా ఇలా క్లోజ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి డ్రైవర్కి అదేవిధంగా ప్రయాణికులకి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. లోపల ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని అప్రోచ్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒకసారి ఈ బస్సును చూస్తే బస్సులో మంటలు చెలరేగినప్పుడు అవి త్వరగా వ్యాపించడానికి ప్రధాన కారణాలు ఏంటి అని అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ కర్టెన్స్, ఈ ఫ్యాబ్రిక్ అనేది ఒక్కసారి కానీ మంటలు అంటుకున్నప్పుడు వెంటనే ఈ సీట్ ఏదైతే స్లీపర్ మనకు కనిపిస్తుందో కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ మెటీరియల్ కావచ్చు, అదేవిధంగా ఆ కర్టెన్స్ కావచ్చు, పైన ఉన్నటువంటి లెదర్ ఏదైతే మనకు విజువల్స్లో కనిపిస్తుందో ఆ లెదర్ కూడా త్వరగా ఈ మంటలు వ్యాపించి తీవ్రత అనేది పెరుగుతుంది. ఒకసారి నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కంప్లీట్గా ఈ మొత్తం ఏదైతే మనకు కనిపిస్తుందో ఇదంతా సేమ్ యాస్టీస్గా ఉంటుంది. కింద కూడా ఒకవేళ మంటలు వ్యాపించినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి బయటికి వెళ్ళే స్కోప్ అనేది ఉండదు. ఒక్కసారిగా ఇక్కడ నిల్చున్నటువంటి ప్లేస్లో కూడా ఒకరు వెళ్తుంటే మరొకరు ఆపోజిట్ రావడానికి కావచ్చు, అదేవిధంగా బయటకు వెళ్ళడానికి కావచ్చు, ఎక్కడ అవకాశం ఉండదు. ఒకవేళ మంటలు చెలరేగినప్పుడు వీటిని అన్నిటినీ ఇక్కడ నుంచి ఉన్నటువంటి వాళ్ళు బయటికి వెళ్ళడానికి ప్రధానంగా హ్యామర్స్ అనేవి ఉంటాయి. ఒకసారి నేను ఇక్కడ ఉన్నటువంటి హ్యామర్స్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ మిర్రర్స్ మనకి ఏదైతే గ్లాసెస్ కనిపిస్తున్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఈ హ్యామర్ సహాయంతో మనకి కనిపిస్తుంది. ఇది చాలా హ్యామర్ కూడా వస్తుంది కాబట్టి దీని సహాయంతోనే గ్లాస్ని ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. హ్యామర్కి సంబంధించి చాలా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ది ఏదైతే కనిపిస్తుందో చాలా షార్ప్గా ఉంది. మనం ఎంత లెంతీ కావాలన్నా సరే ఇది వస్తుంది. దీని సహాయంతోనే గ్లాస్ని బ్రేక్ చేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఆ టైంలో నిన్న జరిగినటువంటి అంటే తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనలో వాళ్ళు అంత అవకాశం కూడా ఉండదు. ఒక్కసారి మనము అక్కడ చూస్తే అంటే సీటుకి 2-3 సీట్లకు కలిపి ఒకటి మాత్రమే మనకు కనిపిస్తుంది. ఈ హ్యామర్స్ అనేవి కంప్లీట్గా బయటికి వెళ్ళాలి అంటే ఆ డోర్స్ని బ్రేక్ చేసే వెళ్ళాల్సి వస్తుంది. మరోవైపు ఎగ్జిట్కి సంబంధించి ప్రతి చోట ఎమర్జెన్సీ ఎగ్జిట్ కనిపిస్తుంది, ఉండాలి ప్రతి బస్సులోనూ. కానీ ఈ బస్సెస్కి ఒకటి మాత్రమే ఉంది. కొన్ని ఏమో వెనక సైడ్ ఉన్నాయి, మరికొన్ని సైడ్స్కి ఉన్నాయి. ఒకసారి నేను ఇక్కడ ముందుగా ఉన్నటువంటి ఎమర్జెన్సీ గేట్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళాలి అని అంటే ముందున్నటువంటి వాళ్ళకి ఎలాంటి స్కోప్ లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ పైన 2 బెర్త్లు మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫ్యామిలీ అయితే 3 మెంబర్స్ పిల్లలు ఉంటారు, లేదు అంటే 2 మాత్రమే ఉంటారు. వీళ్ళు వెళ్ళాలి అన్న చిన్నది ఒకసారి ఆ ఎమర్జెన్సీ దాని దగ్గర నుంచి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మనం విజువల్స్లో చూడొచ్చు కంప్లీట్గా బస్కి చివరి భాగాన ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది కనిపిస్తుంది. యాస్టీస్గా ప్రయాణికులు ఇలానే నైట్ అయితే అంటే స్లీపర్ అంటేనే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఈ ఎమర్జెన్సీ
నుంచి బయటికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ పడుకున్నటువంటి వ్యక్తులు ఎలా వెళ్ళగలుగుతారు అనేది ఒకసారి మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. వెళ్ళలేరు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని అంటే ఇక్కడ ఎంత బ్రేక్ చేయాలన్నా హ్యామర్స్ అనేది ఈ సీటుకి అవైలబుల్గా లేదు. ఒకవేళ గ్లాస్ బ్రేక్ అయినప్పటికీ ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అంటే ఒక మనిషి పట్టంత స్పేస్ లేదు. మొత్తం ఈ సీట్లు ఆక్యుపై అయ్యి ఉన్నాయి. ఇదే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కింద కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మా కెమెరామెన్ కింద చూపిస్తాడు. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. అంటే ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కింద సీటుకు ఉండడం వల్ల ఎవరైనా సరే ఈ సీట్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సేఫ్గా వెళ్ళగలరు. మిగతా వాళ్ళు బయటికి వెళ్ళాలి అంటే చాలా కష్టమనే చెప్పాలి. ఈ 2 సైడ్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే ఇలా ప్రెస్ చేయగానే బేసిక్గా రావాలి. కానీ ఇవి సర్వీస్ చేయకపోవడం ఒక కారణం అయితే, మరోవైపు బస్ ఎక్కంగానే ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా వెళ్ళాలి అనేది ఎవరు చెప్పకపోవడం కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదం నుంచి బయటపడకుండా ప్రయాణికులు ప్రమాదంలో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అయితే ఉదయం జరిగినటువంటి ఈ ఘటన ప్రధానంగా బస్లో త్వరితగతిన ఈ మంటలు అనేది చెలరేగడానికి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ప్రధాన కారణంగా చెప్తున్నారు. మొత్తం అంటే వన్స్ దీనికి ఒకసారి మంటలు అంటుకున్నాయి అని అంటే అవి త్వరితగతిన మిగతా వాటికి కూడా వ్యాపిస్తాయని చెప్పాలి. హై టెక్నాలజీ అంటే ఇప్పటికే చాలా బస్సెస్లో వాటర్ అంటే ఏదైతే స్ప్రింకిల్స్ ఉంటాయో అవి కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మంటలు వచ్చినప్పుడు ఆ స్ప్రింకిల్ సహాయంతో ఆ మంటల్ని ఆర్పుతాయి. కొంతవరకు వెంటనే వాళ్ళు కూడా అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అలారమ్స్ ఏదైతే మన సీట్స్ ఉంటాయో సీట్స్ కింద ఫైర్ అయినప్పుడు అలారం, ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు చాలా వరకు ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కావచ్చు, లగ్జరీ విల్లాస్లో మనకి ఒక సౌండ్ వినిపిస్తుంది, హారన్, అలారం మోగుతుంది ఫైర్ అవ్వగానే. సో అప్పుడు అలర్ట్ అవుతారు. అలాంటివి బస్సెస్లో ఏమైనా ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళు కూడా వెంటనే అలర్ట్ అవుతారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఉంటుంది. బస్సెస్ నడిపేటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి ముందుగానే డ్రైవర్స్కి ఒక అవగాహన ఉండాలి. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తర్వాత డ్రైవింగ్లోకి తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగవనే చెప్పుకోవచ్చు. మొత్తానికి కర్నూలులో జరిగినటువంటి ఘటన పూర్తిగా మంటలు త్వరితగతిన వ్యాపించి ఇంత ప్రమాదం జరగడానికి లోపల ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ గానే ఒకవైపు చెప్తున్నారు.